నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్లు సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్ర అధికారులు అంటే ఢిల్లీలో గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారుల అంకితం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రాసింగ్ కానీ ఫ్లైఓవర్స్ కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇది ఎక్కడ రాలేదు, అవి కూడా తీసుకొని వర్కౌట్ చేయండి. వాట్ ఈస్ ది రీజన్ అని ఇక్కడ కొన్ని సమ్ మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఎందుకంటే 26% జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. ఇంత మునుపు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 4 years ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ 2లో ఉన్నాం. దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం. స్టాండర్డైజేషన్ పెట్టాం. డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం. సో దట్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైమ్ అని. ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులు తోకుపోతా ఉంటే గమనున్నారు. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడం పడుతున్నారు. దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా యూ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఇట్ డన్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైట్స్ కి ఇచ్చేశారు. ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు గాని అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి, పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ఏపీఐసి కూడా గ్రాబింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసెసరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి. అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 acres 5,000 acres చంక్. అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు. 5 ఏళ్లు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం, అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఎన్నికకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్టులు ఉన్నాయి 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తారు. ఈ ఉదయమే అధికారులు 6 గేట్లు ఎత్తగా ఆ తర్వాత మరికొన్ని గేట్లను ఎత్తారు. కృష్ణంకు ఎస్ఈ నాగేశ్వరరావు, సిఈ అనిల్ కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం 3 సార్లు సైరన్ మోగించారు. అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలాగా మార్చింది. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలు ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ
ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలా మంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ది లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తాం. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు నగర రోడ్లకు మహర్దశ పట్టిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు పనులన్నీ తమ బంధువులకే అప్పచెప్పి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. స్థానిక 23వ డివిజన్లో ₹1 కోటితో చేపట్టనున్న బీటీ రోడ్డుకు సోమవారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ సాధు ఉమామహేశ్వరి, రాజేష్, గంటా పెద్దబ్బాయి, గంటా మౌలిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు బర్త్డే కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గుంటూరు నగరంలో కుక్కల బెడదను నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నగరం పాలనలో 3 బొమ్మల సెంటర్ దగ్గర ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా అస్తవ్యస్తమైపోయిన గుంటలతో కూడుకున్న ఒక రోడ్డును మనం చూస్తూ వచ్చాము. ఇప్పటిదాకా గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేక గుంటలమయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురైన ప్రధానమైన రోడ్డు అండి ఇది. ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ₹1 కోటి విలువ గల 700 మీటర్ల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. 10 రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇలా చాలా ఆనందంగా ఉందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనులపైన దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో పరిగెడుతున్నందుకు నిజంగా సంతోషదాయకంగా ఉంది. అందున నేను దీనికి తోడ్పాటును అందిస్తూ నేను కూడా పాత్రధారణ అవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మేము ఇలా మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మన కమిషనర్ గారు వచ్చి రాగానే ఆయన దృష్టిలో కూడా ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్న మరిన్ని రోడ్లని ఆయన దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి నాయకులతో, అభిమానులతో, కార్యకర్తలతో ముందస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నా మీద కనపరిచిన ఈ ఆదరాభిమానాలకి, ప్రేమకి సర్వదా కృతజ్ఞరాలై ఉంటాను.
ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. 5 సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నా కూడా మార్పు రాని మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రహదారి. ఎవరు ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా కూడా ఇటువైపు నుంచే వెళ్ళాలి. అలాంటి మెయిన్ రోడ్డే ఇప్పటివరకు ఎలా ఉందో పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మొదలైంది. మార్పుకి అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నారా చంద్రబాబు గారి హయాంలో మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ 23వ వార్డు మూడుబొమ్మల సెంటర్లోని రోడ్డు శంకుస్థాపన అనేది ఈరోజు చేసుకుంటున్నాము. ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మన గల్లా మాధవి గారి పుట్టినరోజులు కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న రోడ్డు ఈరోజు వస్తుంది అన్న విషయం తెలియగానే వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మాకు మంచి రోజులు వచ్చాయి అన్న నమ్మకం వాళ్ళు ఇంకా కూడా బలపడింది. సో ఇదే తీరుగా మాధవి గారి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తూ మన వార్డు మన నగరం ఇంకా అభివృద్ధి చెందబోతుంది అని తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. న్యాయవాదుల పట్ల పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకటరెడ్డి ఆరోపించారు. జిల్లా కోర్టులోని కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్దాయిల తరపున వాదించవద్దు అంటే చెప్పే హక్కులు పోలీసులకు లేదన్నారు. నాగరాజు అనే లాయర్పై పట్టాభిపురం పోలీసులు పెట్టిన కేసు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. లాయర్లపై కేసు పెట్టడం అంటే సాక్షాత్తు కోర్టులను న్యాయ వ్యవస్థని అవమానించినట్టేనని సీనియర్ న్యాయవాది వై కోటేశ్వరరావు పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని తక్షణమే ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. పోలీసు వారు అడ్వకేట్లపై అక్రమ కేసులు పెట్టిన దానికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ చేయడం జరిగింది. ఒక అడ్వకేటు కోర్టు ఆర్డర్ ప్రకారం కమిషనర్గా వెళ్తే ఆ కమిషనర్గా వెళ్ళిన వ్యక్తి మీద కేసులు పెట్టడం, రెండోది ఒక ముద్దాయికి బెయిల్ వేశారనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మీద కూడా పోలీసులు వాడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం. కేవలం వాళ్ళు మేము కాకి డ్రాస్ వేసుకున్నాము, మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. పోలీసు వారు వాళ్ళు కోర్టులను లెక్క చేయట్లేదు, అడ్వకేట్స్ని లెక్క చేయట్లేదు, పబ్లిక్ లెక్క చేయట్లేదు. కాబట్టి మేము ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ విధంగా ఈ అడ్వకేట్ మీద కోర్టు కమిషనర్గా వెళ్ళిన అడ్వకేట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని ఎస్ఐని కానీ సిఐని కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పట్టాపురం పోలీస్ స్టేషన్ అండి. క్రైమ్ నంబరు 209/24 పట్టాపురం పోలీస్ స్టేషను. ఇతను నాగరాజ్ అని చెప్పేసి అతను ప్రిన్సిపల్ సబ్ కోర్టు ఇతను అండి అడ్వకేట్ కమిషనర్కి వెళ్ళాడు. కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళిన అతని మీద ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా వాళ్ళు ఒక అడ్వకేట్కి ముద్దాయిలకి మీరు బెయిల్స్ వేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజ్యాంగం ఎవరికైనా ఒకటే. మేము చట్టానికి అతీతులు అనుకుంటున్నారు. అది చట్టానికి అతీతులు కాదు. మేము ఇది విషయాన్ని చాలా సీరియస్గా చేస్తున్నాము. అదే ఎఫ్ఐఆర్ అయిందండి. 2 ఎఫ్ఐఆర్ నెంబరు అది మంగళగిరిది గవాస్కర్ అనే వ్యక్తి మీద కూడా ఇది కేసు పెట్టడం జరిగింది. ఇది కేవలం ముద్దాయిలకి బెయిల్ వేశారనే ఉద్దేశంతో. అవును, వాదిస్తున్నాం. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అది చట్టం తెలుస్తుంది, చివరికి ట్రయల్లో తెలుస్తుంది. ఇప్పుడు ముద్దాయిలకి బెయిల్ కూడా వేయొద్దనే స్టేజ్కి పోలీసులు వెళ్ళారంటే అది వాళ్ళు ఏమి చూసుకొని మరి అర్థం కావట్లేదు. అది చాలా దారుణం. ఇప్పుడు అడ్వకేట్లని భయపెట్టాలని చూస్తే మాత్రం అది నిర్ణయం ప్రకారం చేయక తప్పదు. కనుక మేము ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తాం, అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇంకా ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తాం. ఏ కోర్టు అయితే ఈ అపాయింట్మెంట్ చేసిందో ఆ కోర్టు న్యాయమూర్తి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా మేము చేయక తప్పని పరిస్థితులు మాకు కల్పించావు. ఇది మా సొంతంగా ఉబలాటంగా మేము వచ్చేది కాదు. ఈ ఫోర్స్డ్ us to do this. ఈ పని చేయడం మాకు తప్పనిసరి చేశారు కాబట్టి మాకు ఈ చర్య తప్పదు. కనుక మేము దీని మీద చట్టపరంగానే మేము వేరే వెళ్ళం. మేము న్యాయవాదులం కదా, చట్టపరంగా అవసరం చర్యలను తీసుకుంటామని క్రిమినల్ సైడు, సివిల్ సైడు, నష్టపరిహారం అన్ని అలా దీంతో పాటుగా ప్రభుత్వం కూడా
డిపార్ట్మెంటల్ ఎంక్వైరీగా కూడా తీసుకొని ముందు సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తాం. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ వివరాలు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయి. ప్రజల నుండి ఫిర్యాదుల ఫీజు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. జల్దిమోహనం, మాది లాల్పురం విలేజ్, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు. నేను ఎస్సీ మాలకులకు చెందినవాడిను. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 88-89లో ఎస్సీ ఎస్టీలకి పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ పట్టాల్లో గవర్నమెంట్ వారు ఇందిరా యోజన పథకం కింద ఇల్లు కట్టించి మాకు దొడ్లు కట్టించి ఇచ్చినారు. ఒక్కొక్క ఎస్సీ ఎస్టీకి 3 సెంట్లు పట్టాలు ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా వాళ్లే కట్టించి కరెంట్ వేపించి మాకు ప్రభుత్వం వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు. కానీ 89 తర్వాత ఇప్పుడు ఒక 15 రోజుల క్రితం మా గ్రామంలో ఉన్న మొగిలిపి కోటేశ్వరరావు, మొగిలి అన్నపూర్ణమ్మ, మొగిలి అరుణ వాళ్ళు గుంటూరు నుంచి కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చి మా ఇంటి మీద తగాదులు ఆడించారు. మేము రిటైర్డ్ ఎంప్లాయీని, వికలాంగుడిని, నా కాళ్ళలో రాడ్లుండి వచ్చి అట్లా పెడితే అట్లా మాట్లాడి మేము అక్కడ లెటర్ను వరలుంటాయి పీకేస్తాం, గోళ్ళ పగలు కొడతాం, మాకు ఇంట్లోకి ఉందని చెప్పి ఉన్నారు. దయచేసి అక్కడున్న మరి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఈఆర్ఓ గారికి అందరికీ చెప్పి ఉన్నాము. ఈఆర్ఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశాడు. అయితే చల్లవారిపాలెం ఈఆర్ఓ గారు దొంగ సర్టిఫికేట్ ఇచ్చి అద్దులు లేకుండా కొలవకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు మా స్థలం. దయచేసి చల్లవారిపాలెం ఈఆర్ఓ గారు ఎవరో ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు అతని మీద ఎంక్వైరీ చేసి చర్య తీవాల్సిందిగా తమ మిక్కిలు కోరుకున్నాం. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. నా పేరు చంద్రానాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికీ మాట్లాడుతూ ఉన్నాం. ఈ నెల ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారులైనా ఆ రోజుకు మాత్రమే నామకవాస్తంగా జరుపుతూ ఉన్నారు. మేము గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో మరి ప్రపంచానికి న్యాయస్థానమైనటువంటి ఐక్యరాజ్య సమితి వారు 140 దేశాల ప్రతినిధులతోటి భారతదేశ వ్యాప్తంగా సర్వే చేసిన క్రమంలో ఆదివాసులు ఇంకా విద్య, వైద్య, ఆర్థిక రంగంలో చాలా వెనుకబడి ఉన్నారు, వీళ్ళకి సమానమైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతోనే 1994 అమెరికా దేశంలో జెనీవాలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో మరి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం మాకు బడ్జెట్ లేదు, నామకవాస్తంగా రెవెన్యూ కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. దయచేసి ప్రజా సంఘాలుగా, ప్రతినిధులుగా మేము అందరం అడుగుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కిందం గిరిజన భవనం అడవి తక్కిలపాడు ఊరిలో కట్టి ఉన్నారు. ₹1,00,00,000 పెట్టి గిరిజన భవనం కట్టి ఉంటే ఈ రోజు కూడాను దాన్ని జాతికి అంకితం చేసి ఉపయోగంలో రాకపోవడం వల్ల అది శిథిలావస్థలో చేరింది. దాని ప్రక్కనే ఉన్నటువంటి గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్లో మోకాలు లోతున్న నీళ్లు ఉండి పిల్లలు ఉండడానికి ఎలా ఆ యొక్క గడ్డి మురికి వాసనతో ఎటువంటి దోమలు కానీ, డయేరియా కానీ, మలేరియా వచ్చినా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ మందు కొట్టకుండా నేటికి మేము అధికార యంత్రాంగానికి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఆ గిరిజనులే కదా అని చెప్పేసి ఒక ఆవేశంతోటి అది తక్కువగా ఉంచడం జరిగింది. దయచేసి ఆయా ప్రాంతాల్లో మేము అధికార యంత్రాంగానికి గిరిజన భవనంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరపాలని, ఆ గిరిజన గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా గ్రావెల్స్ వేసి మా పిల్లలు చదువుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము అధికారిని కలవడం జరుగుతూ ఉంది. అభివృద్ధికి చిరునామాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి తీర్చిదిద్దుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస్ తెలిపారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గల్లామాధవి ముందస్తు జన్మదిన వేడుకలు సుఖవాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు సుఖవాసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లామాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. గల్లామాధవి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పెద్ది విక్రమ్, రాళ్లబండి రామరాజు, రమేష్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి శాసనసభ్యురాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో
ఆమె పుట్టినరోజు జన్మదినం ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు భారీ స్థాయిలో చేయాలని చెప్పేసి మాకున్నటువంటి 26 డివిజన్లో, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉన్న 26 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించాం. కానీ శాసనసభ్యురాలు గారు వారు ఊర్లో ఉండలేదు, ఏదో దైవక్షేత్ర కార్యక్రమాలు పెట్టుకున్నారు. కాబట్టి ఈసారికి కొద్దిగా సింపుల్గా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజున ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో శాసనసభ్యురాలుగా ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల్లో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొట్టమొదటి జీతం ఏదైతే వచ్చిందో ఆ జీతాన్ని ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వారి అవసరాలు వారు తీర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి ఈ రోజున ఆ జీతం అందరికీ కూడా పంచడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు. ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలుగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలుగా మాకు రావటం మేమంతా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇటువంటి నాయకురాలి నాయకత్వంలో మేమంతా పనిచేసి ఈ యొక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈ కంచుకోటను ఎవరు బద్దలు కొట్టకుండా రానున్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేటట్టు, ఇదే శాసనసభ్యురాలు ఇక్కడ కొనసాగేటట్టు, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యి రానున్న కాలంలో ఉన్నతమైనటువంటి పదవులు అంటే ఆమెని మంత్రిగా మేము చూడాలని చెప్పేసి భావిస్తాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 మంది స్కీమ్ వర్కర్లను తొలగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆరోపించారు. యానిమేటర్లు, అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్ల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తామన్న ప్రభుత్వ పెద్దలు ఆ హామీని విస్మరించారని తెలిపారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా చిన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై తీవ్రంగా రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు కలెక్టర్కి, జిల్లా కలెక్టర్కి ఈ అంశంపై రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి మన జిల్లాలో కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులకు సంబంధించి ఎటువంటి కారణాలు లేకుండా స్కీమ్ వర్కర్లపై తొలగింపులు సరైనది కాదని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు, చిన్న ఉద్యోగుల తొలగింపుకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా గుంటూరులో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 200 మందిని స్కీమ్ వర్కర్లను తీసేయడం జరిగింది. మీరు అధికారంలోకి వస్తే టీడీపీ మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉన్న బ్రతుకుని కూడా ఊడిగం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఇది సరైనది కాదు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పేసి ఓ పక్క చెబుతున్నారు. కానీ ఆచరణలో కింద స్థాయి నాయకులు లిస్టులు తయారు చేయడం, అధికారులు దానికి వంతపాడుతూ అనేక మందిని తీసేస్తున్నారు. ఇది సరైనది కాదు. అధికారులు కూడా కనీస రూల్స్ పాటించకుండా వీళ్ళని తీసేయటం సమంజసం కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇదే కొనసాగితే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, కాబట్టి తొలగించిన స్కీమ్ వర్కర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నామంటే, మేము ఎంతో కాలం నుంచి తక్కువ ధనంతో మేము ఈ స్కీమ్ వర్కర్లుగా ఎన్నుకోబడ్డాము. మరి కష్టకాలంలో కూడా, కరోనా టైంలో కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళని తాకని పరిస్థితుల్లో కూడా మేము స్కీమ్ వర్కర్లం అయ్యి ఉండి వాళ్ళకు పరిచర్య చేసి మేము ఇంత చేస్తే మేము పార్టీలకు వారధులం కాదు, మేము ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని పార్టీ నాయకులు, వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఈరోజు కంప్లైంట్లు రేజ్ చేసి తీసివేయాలని చూస్తున్నారు. అలాగే పెన్షన్లు రాకుండా కూడా రాజకీయ నాయకులు మరి చాలా వరకు ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలో కానీ భర్త చనిపోయి విధవరాలు పెన్షన్లు కూడా రాకుండా వీళ్ళు ఉద్యోగులు 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాం, మేము 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాము, వీళ్ళు ఉద్యోగులు అంటున్నారు.
సరే ఉద్యోగ భద్రత కల్పించండి అని మేము అడిగినప్పుడు వీళ్ళు ఉద్యోగులు కాదు, మీరు ఊరక మేము మామూలుగా పెట్టుకున్న సహాయ కార్యదర్శులు అంటున్నారు. అలా అని పెన్షన్ ఇవ్వమంటుంటే ఉద్యోగులు అంటున్నారు. అటు అయితే అట్లా అంటున్నారు, ఇటు అయితే ఎట్లా అంటున్నారు. మా స్క్రీన్ వర్కర్లందరినీ రాజకీయ వేధింపులు గురి కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎక్కడైతే టూ వీలర్ మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉల్లి సాంబశివరావు, ఉపాధ్యక్షులు షేక్ అన్వర్ బాషా బహదూర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెకానిక్స్ కు వర్తింపచేయాలన్నారు. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుబానీ అధ్యక్షతన గుంటూరు జిల్లా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా చందు భవానీ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో టూ వీలర్ మెకానిక్స్ కు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూనుకోవాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్యంతో కూడిన శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హమీద్, కార్యదర్శి షేక్ సుబానీ, జాబీర్, కరుణాకర్, ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మా నవ్యాంధ్ర మెకానిక్ సోదరులందరికీ ఈ రోజు నుంచి జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నా మెకానిక్ సోదరులందరికీ, మండలం ప్రెసిడెంట్ అందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ డిమాండ్స్ మా డిమాండ్స్ ఏంటంటే మా తోటి మెకానిక్లందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఆ ప్రభుత్వానికి మేము అందరం ఒక అర్జీ పెట్టుకుంటున్నామండి. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి మెమోండారం ఇస్తున్నామండి. మా మెకానిక్ సోదరులందరికీ అందాల్సిన ఫండు అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా అందేటట్టు చూడమని, మాకు కమ్యూనిటీ హాల్కి సహకరించమని ప్రతి జిల్లాలో ఒకటి ఇవ్వాలని చెప్పి మేము ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మంత్రుల్ని కలుస్తున్నామండి. అట్లాగే మా మెకానిక్ సోదరులకి ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా యూనియన్ ఫౌండరు సుబానీ గారికి, అట్లాగే సత్తినపల్లి సుబానీ గారు అంటారు ఫౌండరు సుబానీ గారు, అట్లానే మా రాష్ట్ర ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ఉల్లి సాంబశివరావు గారు మరియు సెక్రటరీ బహదూర్ ఖాన్, కడప బహదూర్ ఖాన్ గారికి, మరియు వైస్ ప్రెసిడెంట్ అన్వర్ బాషా గారికి, ఉపాధ్యక్షులు అన్వర్ బాషా గారికి, వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి నాకు సహకరించినందుకు. మా టూ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్ గారు, నేను జిల్లా ప్రెసిడెంట్ అవుతానికి అతని ప్రోత్సాహం కూడా చాలా ఉంది. అలానే మా సెక్రటరీ సుబానీ గారు, సమన్వయ సుబానీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ గారు, ఇంకో వైస్ ప్రెసిడెంట్ సుబానీ గారు, జాయింట్ సెక్రటరీ సురేంద్ర గారు, తర్వాత మండలం తుళ్ళూరు మండలంలోని సెక్రటరీ శ్రీ గారు, వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు. వీళ్ళతో పాటు మా కమిటీ సభ్యులు అండి ప్రవీణు, తర్వాత సుబానీ గారు, బ్రాడీపేట సుబానీ గారు, కమిటీ నెంబర్లు మొత్తం అందరూ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోనే సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులతో ఎస్పీ గ్రీవెన్స్ కిక్కిరిసిపోయింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కు బాధితులు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఆర్థికపరమైన లావాదేవీలు, రియల్ ఎస్టేట్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. 2012లో నేను మా అన్నయ్య దగ్గర ఇల్లు కొనుక్కున్నాను సార్. అప్పుడు నేను నా భర్త సింగపూర్లో పనిచేసేవాళ్ళం అండి. 2019లో నాకు హార్ట్ సర్జరీ జరగటం వల్ల ఇండియా వచ్చాం సార్. 2020లో లాక్డౌన్లో 20లో నాకు 21లో మా వారికి ఉద్యోగం పోయింది సార్ సింగపూర్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి మేము అప్పుడు 2012లోనే ఇల్లు అద్దెకిచ్చాము. ఒక పోర్షనే సార్, మూడు అంతస్తుల ఇల్లు, ఒక మధ్య ఇంట్లో ఆయన ఉండేవాడండి. నేను సర్జరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను సార్ ఒక 6 నెలలు. 2019 వరకు ఆయన మాకు అద్దె కట్టాడండి.
అద్దె కట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత అద్దె కట్టడం మానేశాడు సార్. అప్పుడు మా వారు వచ్చి అడిగితే అద్దె కడతానులేండి అన్నాడు. ఈలోపు ఏమైందంటే మా వారు జాబ్ పోయింది కదా వచ్చేస్తారు అనగానే మీరు ఇల్లు కొద్దిగా రెన్యువేట్ చేయాలి, చెదలు అది పట్టింది, చెదల మందు పట్టించిన తర్వాత నువ్వు వద్దుగానమ్మా. నేను పిల్లలతోటే వచ్చాను సార్. ముందు మా వారు అప్పుడు సింగపూర్లోనే ఉన్నారు. పక్కన ఇల్లు రెంట్కి తీసి పెట్టాడండి నన్ను. 2 నెలలు ఉండమ్మా, ఈ పని అంతా అయిన తర్వాత వద్దుగానే అని. 2 నెలల లోపు ఏ పని చేయించలేదండి. ఈలోపు మా వారు వచ్చేసారు. ఆయన అడిగారు, మీరు చెదలు కొట్టిస్తున్నారు, ఏమీ చేయలేదు, మీరు ఇంకేం చేయించొద్దు, మేము మా ఇంటికి వచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళాలి అంటే అప్పుడు సరే అన్నారు. తర్వాత నేను వెళ్ళాలి అంటే నేను అమ్మిన రోజుకి ఈ రోజుకి చాలా రేటు తేడా వచ్చింది. నాకు ఆ డబ్బులు ఇస్తే నేను ఖాళీ చేస్తానన్నాడండి. ఎంత అంటే 15 లక్షలు ఇవ్వమన్నాడు సార్. ఉద్యోగాలు పోయి ఆరోగ్యం పాడైపోయింది, నేను ఏమి ఇవ్వగలను, నేను ఇవ్వనని చెప్పాను. నేను ఎందుకు ఇవ్వాలి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.